గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ను కండక్ట్ చేశారు. అయితే ఆ ఎగ్జామినేషన్లో సెకండ్ పేపర్ లోపల సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది కూడా ఒక భాగంగా ఉంది. అందులో గ్రూప్ 2లో ఉన్నటువంటి కొన్ని సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్న అంశాలు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో, గ్రూప్ 1 మెయిన్స్లో కూడా ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఏపీపీఎస్సీ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 2 ఏదైతే ఉంటుందో ఆ గ్రూప్ 1లోని సెకండ్ పేపర్ ఏదైతే ఉందో అందులో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటి డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఇందాకనే పేపరు ఎగ్జామ్ అయిన తర్వాత ఆ క్వశ్చన్ పేపర్ను చూడడం జరిగింది. అందులో సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకుంటే మనము ఈ ఆన్లైన్ క్లాసులో చెప్పుకుంటున్నటువంటి గతంలో చెప్పుకున్నటువంటి వీడియోల్లో నుంచి వెళ్ళి దాదాపుగా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటివి కవర్ అయ్యాయి. ముఖ్యంగా ఇస్రోకి సంబంధించి కానీ, కంప్యూటర్లు కానీ, సమాచార సాంకేతిక రంగం కానీ, అణుశక్తి కానీ, ఇంధన వనరులు కానీ, కంప్యూటర్లు, ఇట్లా రకరకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని జాగ్రత్తగా చదువుకొని అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. గతంలో మీరు చెప్పినట్టుగా గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ అయ్యేంత వరకు ఎప్పుడు వచ్చిన అప్డేట్స్ అప్పుడు చాప్టర్ల వారీగా మీకు అందిస్తూ ఉన్నాను. భవిష్యత్తులో కూడా మీ ఎగ్జామ్ అయిపోయేంత వరకు అప్డేట్స్ చేస్తూనే ఉంటాను. కాబట్టి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకొరకంటే మనం చెప్పుకుంటున్నటువంటి టాపిక్స్లో నుండి కొన్ని క్వశ్చన్స్ యాజ్ టీజ్గా కవర్ అయ్యాయి. చాలా క్వశ్చన్స్ అట్లా పేపర్లో దిగిపోయాయి. కొంత విద్యార్థులు ఫోన్ చేసి మీ ఆన్లైన్ క్లాసు వినడం వల్ల గ్రూప్ 1లో మాకు చాలా 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 లాభమైంది అని చెప్పి అంటూ ఉంటే ఇన్ని రోజులు పడుతున్నటువంటి కష్టం ఏదైతుందో ఆ కష్టాన్ని మర్చిపోయి చాలా సంతోషం వేసింది. కాబట్టి ఇప్పుడు మనం ఇంతవరకు ఈ ఆన్లైన్ వీడియోలలో చెప్పుకున్నటువంటి ఏరియాలు ఏవైతే ఉన్నాయో దాని పరంగా మనకు ఈరోజు గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఏమేమి క్వశ్చన్స్ కవర్ అయ్యాయి ఏంటిది అనేటువంటి దాన్ని మనము చెప్పుకుందాము. సమయాన్ని బట్టి తగిన తోట వివరణ కూడా ఇస్తాను. ఇంకా ఇక్కడ గ్రూప్ 2లో గ్రూప్ 1లో ఉన్నటువంటి సెకండ్ పేపర్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో మ్యాక్సిమం క్వశ్చన్స్ కవర్ అయ్యాయని చెప్తున్నాము. అలాగే అదే పేపర్లో కరెంట్ అఫైర్స్ పరంగా 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 30 క్వశ్చన్లలో కూడా 10 క్వశ్చన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ మనం చెప్పుకున్నటువంటి ఏరియాల నుంచి ఆ టాపిక్ల నుంచి కొన్ని కవర్ చేయడం జరిగింది. 10 క్వశ్చన్స్ కవర్ అయ్యాయి. కాబట్టి ఈ గ్రూప్ 2కు ఆన్లైన్ కోచింగ్ తీసుకోవడం వల్ల మాకు చాలా చాలా లాభమైంది అని చెప్పి అనేక మంది విద్యార్థులు ఫోన్ చేసి చెప్తూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు ఈ పేపర్లో వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్ను నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అందులో మొట్టమొదటిది ఏదైతే ఉంటుందో ఒకటి ఆర్టిసన్స్ పరికరం గురించి క్రింది ప్రకటనలను పరిగణించండి అన్నాడు. ఆర్టిసన్స్ అనేది ఒక పరికరం. ఆ పరికరమును ఇటీవల ఐఐటి మద్రాసులో ఉన్నటువంటి కొంతమంది పరిశోధకులు కలిసి కనుగొన్నారు. ఆ పరికరానికి సంబంధించిన క్వశ్చన్ ఇచ్చారు. ఇది న్యూరాన్ల ఆరోగ్యము మరియు వాటి వయస్సును అంచనా వేయడానికి మరియు తద్వారా కేంద్ర నాడీ వ్యవస్థ వ్యాధులను ముందస్తు స్క్రీనింగ్ అందించడానికి ఉపయోగపడే ఒక నూతనమైన, ఇది నవల అనేటువంటి దాన్ని ట్రాన్స్లేషన్ దోషం చేశారు వాళ్ళు, నావెల్ అంటారు. ఇక్కడ ఇచ్చారు మనకు నావెల్, ఏజ్ ఆఫ్ ది న్యూరాన్స్ అండ్ దేర్ మే ప్రొవైడ్ ఎర్లీ స్క్రీనింగ్ ఆఫ్ ది సెంట్రల్ నర్వ్ సిస్టమ్ డిసీజెస్ అనేటువంటిది.
తర్వాత రెండవది ఆర్టిసన్స్ పరికరాన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ అభివృద్ధి చేసింది. తర్వాత ఆర్టిసన్స్ పరికరము ప్రొప్రియేటరీ నాన్ ఇమేజింగ్ ప్రోబ్ మరియు ఇంటెలిజెన్స్ కంప్యూటింగ్ ప్లాట్ఫారంల ద్వారా ఆధారంగా చేయబడ్డది. అయితే ఇక్కడ మనము ఏమిచ్చాడంటే కింద పై ప్రకటనలో ఏది తప్పు అని ఇచ్చాడు. అంటే 3 ప్రకటనలు చదివి అందులో తప్పుగా ఉన్నదని గుర్తించాలి. ఈ పరికరానికి సంబంధించిన వివరాలు మనం చదువుకుంటే అందులో మొదటిది కరెక్టు, మూడవది కూడా కరెక్టే. కానీ రెండవది ఏదైతే ఉందో దీన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ అభివృద్ధి చేసింది అనే తప్పు. ఎవరు చేశారు అంటే దాన్ని మన ఐఐటి మద్రాసులో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి హెల్త్ కేర్ టెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్ వాళ్ళు దాన్ని రూపొందించడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఇది తప్ప ఏదైతే ఉందో ఇది తప్పు, మొదటిది రెండవది కరెక్ట్. మనం అడిగింది కూడా ఏమడిగాడు, పై వాటిలో ఏది తప్పు అని అడిగాడు. ఈ ఆప్షన్ తీసుకుంటే 1 మరియు 2, 2 మరియు 3, 1 మరియు 3, 2 మాత్రమే తప్పు అని ఇచ్చాడు. ఆ 2 మాత్రమే తప్పు అనేటువంటిది. తర్వాత నెక్స్ట్ది భారత్ జీపీటీ జనరేటివ్, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఏది ఐసిటీ చెప్పేటప్పుడు చెప్పుకోవడం జరిగింది. కాబట్టి భారత్ జీపీటీ వ్యవస్థ మరియు సీతా మహాలక్ష్మి హెల్త్ కేర్ ద్వారా దేశీయంగా అభివృద్ధి చేయబడిన 11 భారతీయ భాషల్లో ప్రతిస్పందించగల మల్టీ మోడల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాన్ని గుర్తించండి అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనము గమనించినట్లయితే ఇక్కడ కృత్రిమ్, తర్వాత భాషని, ఓపెన్ హాతి, తర్వాత ఇక ఇచ్చినటువంటిది హనుమాన్ అని ఇచ్చాడు. ఆన్సర్ ఏంటంటే హనుమాన్ అనేటువంటిది సరి అయినటువంటిది. దాన్ని రూపొందించారు. ఇప్పుడు ఆ హనుమాన్ అనేటువంటి దాన్ని మనము ఉపయోగించబోతూ ఉన్నాం. తర్వాత నెక్స్ట్ ఇచ్చినటువంటి దాంట్లో నీతి ఆయోగ్ యొక్క మిథనాల్ ఎకానమీ కార్యక్రమం యొక్క లక్ష్యాలను గుర్తించండి అని ఇచ్చాడు. మన మిథనాల్ గురించి జీవ ఇంధనాలు చెప్పేటప్పుడు ఇంధనం వల్ల చాప్లు చెప్పుకున్నాం. జీవ ఇంధనాల వల్ల కలిగే లాభాలు ఎలా ఉంటాయి అనేటువంటి దాన్ని కూడా మనం అప్పుడు చెప్పుకోవడం జరిగింది. కాబట్టి అందులో గమనించినట్లయితే ఆ స్టేట్మెంట్లో భారతదేశ చమురు దిగుమతి బిల్లులను తగ్గించడము, రెండవది గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారాలను తగ్గించడము, తర్వాత బొగ్గు నిల్వలు మరియు మున్సిపల్ ఘన వ్యర్థాలను మిథనాల్గా మార్చడము, దిగువ ఇవ్వబడిన కోడలను ఉపయోగించి సరియైన సమాధానాన్ని ఎంచుకోండి అన్నాడు. ఈ 3 కరెక్టే. మనం ఈ 3 పాయింట్లను ఇంధనములు చేసేటప్పుడు మనము జీవ ఇంధనాల్లో బయోడీజిల్, బయోగ్యాస్, బయో ఇథనాల్, తర్వాత బయోబ్యూటనాల్, బయోహైడ్రోజన్ ఇవన్నీ చెప్పుకున్నాం గతంలో. అప్పుడు వచ్చినటువంటి పాయింట్స్ ఆ స్టేట్మెంట్ని బట్టి ఇచ్చారు. మీకు ఆ రోజు కూడా ఆ టాపిక్ చెప్పేటప్పుడు వీడియోలలో చెప్పడం జరిగింది. ఏంటంటే స్టేట్మెంట్ వైజ్గా వీటిని క్వశ్చన్స్ ఇవ్వవచ్చు, క్రింది వాటిలో సరి అయినటువంటిది సరి అయింది కానిది ఏంటి అని ఇవ్వవచ్చు అని చెప్పాను. కరెక్ట్గా అలాంటి క్వశ్చన్ ఇక్కడ 100% అలాంటిదే ఇచ్చాడు. తర్వాత నెక్స్ట్ ప్రాజెక్టు భీష్ము కింద దేశీయంగా అభివృద్ధి చేసిన ఆరోగ్య మైత్రి క్యూబులను సమకూర్చడం కోసము క్రింది వాటిలో ఏది నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది అనేటువంటిది. ఇక్కడ ఆరోగ్య మైత్రి క్యూబులను వీటిని ఏం చేశారంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పోర్టబుల్ మల్టీ స్పెషల్ హాస్పిటల్ను కేరళలోని తిరువనంతపురంలో రూపొందించారు. దాన్ని అక్కడి నుండి ఇప్పుడు అయోధ్యలో ఉన్నటువంటి రామాలయం దగ్గరికి తీసుకొని వెళ్ళారు. దాన్ని ఎందుకొరకు వాడుతారంటే ఒకవేళ ఎవరికైనా అనుకోకుండా అనారోగ్యం పాలైనా, తర్వాత ప్రమాదం ఏర్పడినా, లేదా తుపాకీ గుళ్ళు దెబ్బ తగిలినా, ఎటువంటి గాయాలైనా సరే వెంటనే చికిత్సను అందించడానికి కొరకు ఈ యొక్క ఆరోగ్య మైత్రి అనేటువంటి క్యూబులను, అంటే
పోర్టబుల్ హాస్పిటల్, ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి తీసుకొని వెళ్ళే మొబైల్ హాస్పిటల్ను తిరువనంతపురంలో తయారు చేశారు. దాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోపల ఉపయోగించడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. కాబట్టి దీని మీద మనకు క్వశ్చన్ ఇచ్చారు. దీనికి నోడల్ ఏజెంట్స్ ఎవరు పనిచేశారు అని. ఆ సంస్థ పేరు హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ ఏదైతే ఉంటుందో వాళ్ళు దీనికి ఒక నోడల్ ఏజెంట్స్ లాగా పనిచేశారు. ఇప్పుడు దాని అక్కడ ఉపయోగించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. తర్వాత నెక్స్ట్ రైట్, జీసాట్ N2కు సంబంధించిన క్రింది ప్రకటనలు పరిగణించండి. ఇందులో గమనించినట్లయితే దీని న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్కి యొక్క పూర్తి నిధులను మరియు యాజమాన్య హక్కులను కలిగిన మొట్టమొదటి డిమాండ్ ఆధారితమైనటువంటి ఉపగ్రహము ఇది. తర్వాత జీసాట్ N2 ఉపగ్రహము స్పేస్ ఎక్స్ యొక్క ఫాల్కన్ 9 రాకెట్ సహాయంతో నింగిలోకి పంపనున్నారు. మరి 2025 రెండవ త్రైమాసికంలో దీని షెడ్యూల్ చేయబడింది. తర్వాత భారతదేశంలో భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహాలను తీసుకుని వెళ్లే సామర్థ్యం ఉన్న రాకెట్ లేనందున న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఈ ప్రయోగం కోసము స్పేస్ ఎక్స్ యొక్క సహకారాన్ని తీసుకుంటూ ఉంది. అయితే ఈ జీసాట్ ఏదైతే ఉంటుందో జీసాట్ N2ను జీసాట్ 20 అని కూడా అంటారు. జీసాట్ 20 లేదా దీని గల మరొక పేరు కమ్యూనికేషన్ శాటిలైట్ 03 అని కూడా పిలుస్తారు. దీన్ని ఇస్రో యొక్క వాణిజ్య విభాగమైనటువంటి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు తయారు చేశారు. అయితే 3 స్టేట్మెంట్లలో ప్రకటనలో ఏవి సరి అయినవని ఇచ్చారు. ఏది సరి అయినదంటే మొదటి సరి అయిందే, మూడవది సరి అయిందే. అయితే సరికానిది ఏంటిది అంటే 2025 ఇక్కడ సాధారణంగా 2025 రెండవ త్రైమాసికంలో ప్రయోగిస్తానని ఇచ్చాడు. కానీ వాస్తవంగా దీన్ని న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ఈ 2024 సంవత్సరంలోనే ప్రయోగించాలని చెప్పి అనుకున్నారు. కాబట్టి ఇక్కడ సంవత్సరం తేడా ఇచ్చాడు. కాబట్టి దీన్ని మినహాయిస్తే మొదటిది తర్వాత మూడవది అనేటువంటి ఏదైతే ఉందో అది సరి అయినటువంటిది. తర్వాత భారతదేశం అధిక సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. భారతదేశంలో ఒక సంవత్సరంలో స్పష్టమైన 250 నుండి 300 రోజులు ఎండ రోజులతో మరియు భారతదేశ భూభాగంలో లెక్కించబడిన సౌరశక్తి సంభవము సంవత్సరానికి 5,000 లక్షల కోట్ల కిలోవాట్ గంటలు ఇచ్చాడు స్టేట్మెంట్. దీన్ని మనం ఇంధనం చెప్పేటప్పుడు చెప్పుకున్నాము. మీరు కొంతమందికి వాళ్ళు మీ అందరికి తెలుసు, ఆ వీడియో కరెక్ట్గా విన్నటువంటి వాళ్ళు ఉంటే మీకు ఇదే వివరణ నేను చెప్పాను ఆ రోజు. దాన్నే బేస్ చేసుకొని క్వశ్చన్ ఇచ్చాడు. 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. భారతదేశము అధిక సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది, ఇది వాస్తవమైనటువంటిది. రెండవది, మన దేశంలో ప్రతిరోజు 10 గంటల చొప్పున సూర్యకిరణాలు చేయడానికి అవకాశం ఉంది. సంవత్సరంలో 365 రోజులను తీసుకున్నట్లయితే ఆ 365 రోజుల లోపల 300 రోజుల పాటు సూర్యకిరణాలు భూమిని చేరుతాయి. కాబట్టి భారతదేశంలో సగటున 300 రోజులు ఇంటూ రోజుకు 10 గంటలు అంటే 3000 గంటల పాటు సూర్యకిరణాలు భూమిని చేరుతున్నాయి. ఆ సౌరశక్తిని మొత్తం లెక్కిస్తే సుమారుగా 5,000 లక్షల కిలోవాట్లకు సమానం అవుతుంది. ఈ 2 సరి అయినటువంటివి. ఇది సేమ్ టు సేమ్ మనం చెప్పుకున్న క్లాస్లో నుండి మీరు రాసుకున్న నోట్స్లో నుండి యాజ్ ఇట్ ఈజ్గా దాన్ని ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఇది చాలా ఆ రోజు కూడా చెప్పాను, ఇది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సౌరశక్తి మీద, జీవ ఇంధనాల మీద తప్పనిసరి క్వశ్చన్ ఇస్తారని నేను ఇంధన వనరుల చాప్టర్ చెప్పినప్పుడు చాలాసార్లు వీడియోలలో మీకు గుర్తు చేస్తూ వచ్చాను. కాబట్టి ఇంధన వనరుల మీద, వీటి మీద క్వశ్చన్స్ అనేటువంటి ఎప్పుడు వస్తూనే ఉన్నాయి. తర్వాత ఉమెన్ ఇంజనీర్
శాటిలైట్ గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి. అంటే కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఉన్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్లో చదువుతున్న మహిళా విద్యార్థినులు కలిసి ఒక ఉపగ్రహం తయారు చేశారు. దానికి పెట్టిన పేరు విశాట్. విశాట్ అంటే ఉమెన్ ఇంజనీర్డ్ శాటిలైట్ అన్నారు. దాని మీద క్వశ్చన్ ఇచ్చాడు. అందులో లాల్ బహదూర్ శాస్త్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ కేరళలోని మహిళా విద్యార్థులచే పూర్తి రూపొందించబడిన మరియు అభివృద్ధి చెందించబడిన మొట్టమొదటి భారతీయ ఉపగ్రహం ఇది. తర్వాత 1 జనవరి 2024 సెకండరీ పేలోడ్లతో ఒకటిగా పిఎస్ఎల్వి C58 ఎక్స్పోసాట్ మిషన్లో భాగంగా దీన్ని ప్రయోగించారు. తర్వాత భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలలో వర్షపాతము భూగర్భ జలాలు ఎలా నింపుతుందో అధ్యయనం చేయడానికి కొరకు విశాట్ అనేది ఉద్దేశించబడ్డని ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ అయిన తర్వాత పై ప్రకటనలో ఏవి సరి అయినటువంటివి అంటే మొదటి సరి అయింది, రెండవది కూడా సరి అయింది, కానీ మూడవది సరి అయింది కాదు. ఎందుకు కాదు అంటే విశాట్ అనే ఉపగ్రహాన్ని ఎందుకు కొరకు వాడుతున్నారు అంటే కేరళ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత అభివృద్ధికి చేపట్టవలసిన సమాచారాన్ని సేకరించడానికి కొరకు దీన్ని ఉద్దేశించి ప్రయోగించారు. కాబట్టి మొదటిది తర్వాత రెండవది ఈ రెండు కరెక్టే ఆప్షన్స్ అవుతాయి. కాబట్టి ఇక్కడ మనం ఇచ్చాము 192 అని. తర్వాత క్రింది వాటిలో 2050 నాటికి ఉద్గారాల లక్ష్యాన్ని ఇక్కడ ఉద్గార తగ్గింపు లక్ష్యాన్ని సాధించేందుకు వ్యవసాయ ఉద్గారాలపై పన్ను విధించాలని ప్రతిపాదించిన ప్రపంచంలోని మొదటి దేశం ఏంటిది అంటే న్యూజిలాండ్. ఈ మధ్య మనకు పేపర్లో వచ్చింది కాబట్టి అది న్యూజిలాండ్ అవుతుంది. తర్వాత గర్భిణీ GA2 గురించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఇది 2వ మరియు 3వ త్రైమాసికంలో గర్భిణీ స్త్రీలలో పిండం యొక్క వయస్సును ఖచ్చితంగా నిర్ణయించే మొట్టమొదటి భారతీయ నిర్దిష్ట కృత్రిమ మేధస్సు యొక్క మోడలు. తర్వాత గర్భిణీ GA2ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ మరియు ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఫరీదాబాద్లోని పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ రెండు కరెక్టే. ఈ రెండు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కింద ఆధారంగా చేసుకొని అడిగినటువంటి ప్రశ్నలది. తర్వాత ఇస్రో యొక్క పిఎస్ఎల్వి C58 మిషన్లో అంతరిక్షంలో విజయవంతంగా ప్రదర్శించబడిన స్వదేశీ గ్రీన్ ప్రొపల్షన్ సిస్టమ్ గురించి కింది ప్రకటనలు చదవండి. ఇది ఇస్రోలో ఉన్నటువంటిది. ఇస్రో చెప్పేటప్పుడు చాలాసార్లు మీకు చెప్పాను, ఇస్రో నుండి తప్పనిసరి క్వశ్చన్స్ వస్తాయి, చాలా జాగ్రత్త చదువుకోవాలి అని. చాలా క్వశ్చన్స్ కవర్ చేశాడు. దీనిని DRDO యొక్క టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ పథకం కింద బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది. ఈ బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరులో ఉంటుంది. వాళ్ళు ఈ గ్రీన్ ప్రొపల్షన్ సిస్టమ్ను తయారు చేశారు. అంటే రాకెట్లు ఉపయోగించే హరిత ఇంధనాన్ని వాళ్ళు తయారు చేశారు. దానివల్ల ఇప్పుడు మనం వాడుతున్నటువంటి రాకెట్లలో వాడుతున్నటువంటి ఇంధనాల వల్ల ఆ రాకెట్ వాతావరణ పొరల గుండా వెళ్తున్నప్పుడు ఆ ఇంధనాలు మండినప్పుడు వెలువడే పొగ వల్ల కాలుష్యం ఏర్పడుతూ ఉంటుంది. కానీ ఈ బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ వాళ్ళు కొత్త రకమైనటువంటి ఎటువంటి కాలుష్యాన్ని కలిగించని రాకెట్లను ఉపయోగించబడి హరిత ఇంధనాన్ని కనుక్కున్నారు. కాబట్టి దాని మీద ప్రశ్న ఇచ్చాడు. గ్రీన్ ప్రొపల్షన్ సిస్టమ్ అనేది ఒక వినూత్న సాంకేతికత, తక్కువ కక్ష స్థలంలో ఉపయోగపడే నాన్ టాక్సిక్ మరియు పర్యావరణ అనుకూల ప్రొపల్షన్ సిస్టము. గ్రీన్ ప్రొపల్షన్ సిస్టము అధిక థ్రస్ట్ అవసరాలతో అంతరిక్ష యాత్రలకు అనువైనటువంటిది. ఈ పై ప్రకటనలు ఏవి సరి అయినవి అంటే అన్నీ సరి అయినటువంటివి. ఈ ఇంధనాల వల్ల ఎటువంటి కాలుష్యం ఏర్పడదు. రెండవది వీటి తక్కువ విస్తీర్ణంలోనే తక్కువ వైశాల్యంలోనే నింపవచ్చు. మూడవది ఏంటిది అంటే ఇక్కడ ఇది రాకెట్ పైకి కదలడానికి కావలసినటువంటి ఎక్కువ ఊర్ధ్వ శక్తిని
దాన్ని మనం ఏంటంటే అప్వర్డ్ థ్రస్ట్ అంటారు. ఆ ఊర్ధ్వ శక్తిని, ఎక్కువ ఊర్ధ్వ శక్తిని ఇది అందించగలుగుతుంది. తర్వాత ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ పునరుత్పాదక ఇంధన రంగంలో ఆవిష్కరణలు మరి పరిశోధకుల కోసము క్రింది వాటిలో దేనితో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. మీ అందరికి తెలిసి ఉండాలి, ఇంధన వనరులు అనే చాప్టర్ చెప్పేటప్పుడు మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ వాళ్ళు తమ కార్యకలాపాలను నిర్వహించుకోవడానికి కొరకు ఏర్పాటు చేసుకున్న ఒక ఏజెన్సీ పేరే దీన్ని ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ అంటారు. ఇదేం చేస్తుంది, దేశంలో ఉన్న ఆయా విశ్వవిద్యాలయాలు, ఇంజనీరింగ్ కాలేజీలు, ఐఐటీలు, పరిశోధనా సంస్థలు, విద్యుత్తును ఉత్పత్తి చేసేటువంటి సంస్థలతోటి అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకొని వాళ్ళు ఏం చేస్తారంటే అందులో భాగంగా ఆ పునరుత్పాదక ఇంధన వనరుల మీద పరిశోధన చేస్తారు, దాన్ని అభివృద్ధి అందించడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ మధ్య ఇరీడా వాళ్ళు ఈ క్రింది సంస్థలతో ఒకదానితో ఒప్పందం కుదుర్చుకున్నారు. దేంతో అంటే ఐఐటి భువనేశ్వర్ అనేటువంటి దాంతో ఒప్పందాన్ని కుదుర్చుకోవడం అనేది జరిగేది. తర్వాత నెక్స్ట్ క్రింది ప్రకటనలు పరిగణించండి. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2023 ప్రకారము గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారతదేశం తన 40వ స్థానాన్ని నిలుపుకుంది. దీన్ని మీరు ఇన్నోవేషన్ మొదటి చాప్టర్లో ఇన్నోవేషన్ చెప్పేటప్పుడు ఆ రోజు చెప్పాను, మీకు బోర్డు మీద రాసి స్పష్టంగా వివరించాను. అది మొదటి స్టేట్మెంట్, మన వీడియోలో మొదటి చాప్టర్లో ఉంటుంది. అది రెండవది వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్ అంటారు, అంటే విపో అని పిలుస్తాము. విపో నివేదిక 2022 ప్రకారము ప్రపంచంలో రెసిడెంట్ పేటెంట్ ఫైలింగ్ కార్యకలాపాల పరంగా భారతదేశము 7వ స్థానంలో ఉంది. అంటే మనము కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తూ వాటి మీద హక్కులను పొందడానికి, మేధో సంపత్తి హక్కులను పొందడానికి కొరకు మనము అప్లై చేస్తూ ఉన్నాం. అందులో మనము 7వ స్థానంలో ఉన్నాం. తర్వాత నెక్స్ట్ది నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2023 నివేదిక ప్రకారము భారతదేశము 2019 నాటి 79వ స్థానం నుండి 2023 60వ స్థానానికి చేరి తన ర్యాంకింగ్ను మెరుగుపరుచుకుంది. ఇదే మాటల్లో ఫస్ట్ చాప్టర్లో చెప్పాను, ఇదే స్టేట్మెంట్ ఎట్లా ఇచ్చారో మనం అట్లా చెప్పుకున్నాం. తర్వాత నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ 12వ ఎడిషన్ ప్రకారము గ్లోబల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ 2024లో 55 దేశాల్లో భారతదేశం 42వ స్థానాన్ని పొందింది. ఇది కూడా కరెక్టే. ఏమిచ్చాడు కింద, క్రింది వాటిలో ఏది తప్పు అన్నాడు. ఏది తప్పు కదా, అన్నీ కరెక్టే. మొత్తము మొదటి చాప్టర్లో ఉన్న సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ పదాలకు అర్థం చెప్పి, వాటి లక్షణాలు చెప్పి, ఉదాహరణలు చెప్పి, అందులో భారతదేశం యొక్క స్థానం, ర్యాంక్ ఎంత ఉందని మనం చాలా డీటెయిల్గా చాలా వీడియోలు చేసి చెప్పుకున్నాం. మనం వాటన్నిటి కలిపి ఈ క్వశ్చన్ ఇచ్చాడు. అంటే గ్రూప్ 2 కోచింగ్ తీసుకున్న విద్యార్థులు మీరు ఊహించండి ఎంత బాగా రాసి ఉంటారు ఈ ఎగ్జామ్ అనేటువంటి దాన్ని. ఎక్సలెంట్గా రాశారు. ఇప్పుడు వీడియో ద్వారా చెప్పడము అది అవునో కాదో తెలియదు, కానీ కొంతమంది విద్యార్థులు ఫోన్ చేసి అయితే ఎగ్జామ్ రాస్తున్నంతసేపు పేపర్లో సార్ మీరు చెప్పినటువంటి విషయాలు జ్ఞాపకం వచ్చాయి, మీరే కనిపించారు, ఆ ధైర్యంతో బాగా రాసి వచ్చాము సార్ అన్నారు. అంతకంటే సంతోషం ఇంకేముంటుంది మనకు. తర్వాత కల్పాకం వద్ద 500 మెగావాట్ల సామర్థ్యం గల భారతదేశ స్వదేశీ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ను అభివృద్ధి చేసిన సంస్థ ఇది. ఇక్కడ 4 ఇచ్చాడు. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రీసెర్చ్, ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్, భారతీయ నావికీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్. అయితే దీన్ని కల్పాకం వద్ద ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ రూపొందించిందేమో బార్క్ వాళ్ళు, కానీ దాన్ని నిర్మిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్. కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనం ఇంకో విషయం చెప్పుకోవాలి. కీ విషయంలో ఏపీపీఎస్సీ వాళ్ళు ఇచ్చే ఫైనల్కి ఏదైతే ఉందో అదే సరి అయినటువంటిది.
ఎందుకొరకంటే ఏపీపీఎస్సీ అనేది చట్టబద్ధమైనటువంటి సంస్థ. వాళ్ళు నిపుణులతోటి తయారు చేయించినటువంటి కీ ఏదైతే ఉందో అది చట్టబద్ధమైనటువంటి సరైనదిగా భావిస్తారు. కాబట్టి అధికారం ఏపీఎస్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ఏ ఏ అంశాన్ని వాళ్ళు ఫైనల్గా తీసుకుంటే, ఏ కీని ఫైనల్గా తీసుకుంటే అదే ఫైనల్ కీ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము, క్వశ్చన్స్ చెప్పుకుంటున్నాము, ఆన్సర్లు చెప్పుకుంటున్నాము, కానీ కీలో తేడా ఉంటే తుది నిర్ణయం మాత్రం అది ఏపీపీఎస్ వాళ్ళ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఆ అధికారం వాళ్ళకు మాత్రమే ఉంటుంది. తర్వాత క్రింది వాటిలో లిగో ఇండియా ప్రాజెక్టులో భాగంగా లిగో ల్యాబొరేటరీకి సహకరిస్తున్న ప్రముఖ సంస్థలను గుర్తించండి. 1. ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్ గాంధీనగర్, కెప్లర్ అబ్జర్వేటరీ అండ్ రీసెర్చ్ సెంటర్ హర్యానా, ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ పుణె, రాజారామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్ టెక్నాలజీ ఇండోర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ తిరువనంతపురం. కింద ఇచ్చాడు, దిగువ ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరి అయినటువంటి సమాధానాన్ని ఎన్నుకోండి అన్నారు. లిగో ప్రాజెక్ట్ అనేది మొదటి చాప్టర్లో మనము వీడియోలలో మీరు చూడవచ్చు. మొదటి చాప్టర్లో గ్రావిటేషనల్ వేవ్స్, గురుత్వాకర్షణ తరంగాలు అనే దాని గురించి చెప్పుకున్నాం. ఆ తరంగాల గురించి అధ్యయనం చేయడానికి అమెరికా దేశ సహకారంతో భారతదేశము లిగో ఇండియా ప్రాజెక్టు చేపట్టింది. ఇప్పుడు ఆ ప్రాజెక్టు నిర్మాణంలో సహకరిస్తున్నటువంటి ఏమేమి కేంద్రాలు ఉన్నాయి అని అడిగాడు. 1. ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్ గుజరాత్లోని గాంధీనగర్లో ఉంది. 2వది ఏదైతే ఉంటుందో ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ పుణె మహారాష్ట్రలో ఉంటుంది. తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ తిరువనంతపురం. ఈ 3 పాల్గొంటున్నాయి. కాబట్టి 1, 3, 4 అనేటువంటి కరెక్ట్. ఇందులో చూడండి 5 ఆప్షన్స్ ఇచ్చాడు. అంటే ఏపీపీఎస్సీ వాళ్ళు ప్రశ్నను ఫ్రేమ్ చేసే విధానంలో చాలా మార్పులు చేర్పులు చేస్తున్నారు అనే దానికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తర్వాత 2029 నాటికి భూమి కక్షకు చేరువలో ఉన్న గాడ్ ఆఫ్ కేయాన్స్ గ్రహశకలంలోని భౌతిక మార్పులను అధ్యయనం చేసే నాసా యొక్క స్పేస్ క్రాఫ్ట్ను గుర్తించండి అన్నారు. మీకు మొదటి చాప్టరు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్స్, టెక్నాలజీ మిషన్స్, ఎమర్జింగ్ టెక్నాలజీ చెప్పేటప్పుడు ఆస్ట్రాయిడ్ మైనింగ్ అనేటువంటి ఒక టాపిక్ చెప్పాను. ఆ వీడియో చూసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఆస్ట్రాయిడ్ మైనింగ్ అంటే ఏంటిదంటే భూమికి సమీపంలోకి వెళ్తున్నటువంటి గ్రహశకలాలు ఏవైతే ఉన్నాయో వాటి మీదకి అమెరికా వాళ్ళు, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు, జపాన్ వాళ్ళు అంతరిక్ష నౌకలను ప్రయోగించి ఆ గ్రహశకలాల మీద దించి అందులో ఉన్న పదార్థాన్ని కొంత సేకరించుకొని తిరిగి భూమికి వస్తున్నారు. ఆ పదార్థాన్ని పరిశీలించి ఆ గ్రహశకల నిర్మాణము, దాని ధర్మాల గురించి అధ్యయనం చేస్తున్నారు. అలాగే 2029లో భూమికి సమీపంలోకి రాబోతున్నటువంటి ఒక ఇలాంటి గ్రహశకలం పేరే గాడ్ ఆఫ్ చావోస్ అంటారు. దాని గురించి అధ్యయనం చేయడానికి కొరకని నాసా ప్రయోగించినటువంటి ఒక అంతరిక్ష నౌక పేరు ఇక్కడ ఓసిరిస్ అపెక్స్ అనేటువంటిది. ఓసిరిస్ అపెక్స్ అంటారు. తర్వాత కింది వారిలో సైన్స్ విభాగంలో పిహెచ్డి పొందిన మొదటి భారతీయ మహిళ ఎవరు? ఇది దీని గురించి మనము మీకు గ్రూప్ 2 మొదటి చాప్టర్లో సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్పినప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్పుకున్నాం. అది చెప్తూ భారతదేశంలో మహిళల కొరకు ప్రారంభించిన ప్రోగ్రాంల గురించి చెప్పుతూ ఉన్న క్రమం లోపల వచ్చినటువంటి పేరే ఈ పేరు. మొట్టమొదటిసారిగా భారతదేశం లోపల సైన్స్లో పిహెచ్డి పొందినటువంటి వ్యక్తి కమలా సహోని అంటారు. ఈమె మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటిది. తాను ఏం చేసిందంటే స్వాతంత్రము ఏదైతే ఉందో రాకంటే ముందు ఆమె మన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జన్మించిన ఆమె తర్వాత
ఆమె గిరిజనులు తాగేటువంటి కళ్ళు గురించి అధ్యయనం చేశారు. ఆ కళ్ళులో విటామిన్ ఏ, విటామిన్ సి, మిగతా కొన్ని పోషక పదార్థాలు ఉంటాయని, అవి గర్భిణీ స్త్రీలకు, చిన్నపిల్లలకు బాగా ఉపయోగపడతాయని చెప్పి తెలుసుకొని ఆమె పరిశోధన చేయడానికి కొరకు బెంగళూరులో ఉన్న సర్ సివి రామన్ గారి దగ్గరికి వెళ్ళి ఆమె ఆధ్వర్యంలో ఆయన ఆధ్వర్యంలో ఈ కమలా సహోని గారు పిహెచ్డి కంప్లీట్ చేశారు. తర్వాత ఆమె ప్రభుత్వ పరిశోధనా కేంద్రంలో సైంటిస్ట్గా, ప్రొఫెసర్గా కూడా చేశారు. 1998లో వృద్ధాప్యం వల్ల చనిపోయారు. ఆమె మొట్టమొదటిసారిగా అంటే భారతదేశంలో సైన్స్లో పిహెచ్డి పొందినటువంటి మొట్టమొదటి మహిళ. తర్వాత నెక్స్ట్ ద స్మార్ట్ బయోడిగ్రేడబుల్ లేదా కొలరెక్టల్ క్యాన్సర్ చికిత్స కోసము పునరుత్పాదక వనరుల నుండి స్మార్ట్ బయోడిగ్రేడబుల్ న్యాచురల్ పాలిమర్ ఆధారిత నానో పార్టికల్ను పరిశోధకులు అభివృద్ధి చేశారు. వాళ్ళు ఎక్కడి వాళ్ళు అని అడిగారు. అంటే మామూలుగా జీవ విచ్ఛిన్నం చెందేటువంటి పదార్థాలలో నుండి కణాలను సేకరించి నానో టెక్నాలజీ సహాయంతో ఆ కణాలను క్యాన్సర్ను నివారించడానికి కావలసిన పదార్థంగా తయారు చేశారు. అది అలా ఆ పద్ధతిని ఎవరు కనుక్కున్నారు అని చెప్పి ఆ కేంద్రం పేరు అడుగుతున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ తిరుపతి. ఆన్సర్ ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మండిలో ఇద్దరు మహిళా శాస్త్రవేత్తలు దీన్ని కనుక్కోవడం అనేటువంటి జరిగింది. తర్వాత సన్ హాలోకి సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. సన్ హాలో అంటే గ్రహణం ఏర్పడినప్పుడు భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఆ సూర్యగ్రహణం ఏర్పడ్డ సమయంలో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడ్డట్లయితే ఆకాశాలు చూసినప్పుడు మనకు ఒక వజ్రంలాగా దాని చుట్టూ రంగురంగులుగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దాని గురించి ఇచ్చినటువంటిదే సన్ హాలో అంటారు. ఇక్కడ ఇది సన్ హాలో, HALO. సన్ హాలో అనేది వాతావరణంలో తేలియాడే మిలియన్ల షట్కోణ మంచు స్ఫటికాలలో సూర్యకాంతి వక్రీభవనం కారణంగా సంభవించే ఒక ఆప్టికల్ దృగ్విషయము. రెండవది, సన్ హాలో సూర్యుని చుట్టూ సుమారు 22 డిగ్రీల వ్యాసార్థంతో రింగు రూపాన్ని సంతరించుకుంటుంది. తర్వాత సన్ హాలో ప్రత్యేకంగా క్యుములోనింబస్ మేఘాల ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది. ఇది సన్నగా వేరు చేయబడిన వెంట్రుకల్ లాంటి మేఘాల వలె ఉంటుందని ఇచ్చాడు. పైన ఇచ్చిన ప్రకటనలో ఏది సరి అయినవని ఇచ్చాడు. ఏది సరి అయినవంటే ఇక్కడ మనం గమనించినప్పుడు మొదటి సరి అయింది, రెండవది సరి అయింది. మూడవది ఏదైతుందో క్యుములోనింబస్ మేఘాల వల్ల ఏర్పడుతున్నాడు. క్యుములోనింబస్ కాదు, సిర్రా ట్రోపిక్స్ లేక సిర్రా మేఘాలు అంటారు. వాటి వల్ల ఈ సన్ హాలో అనేటువంటిది ఏదైతుందో ఏర్పడుతుంది. తర్వాత నెక్స్ట్ రైట్, ఇటీవల క్రింది ఏ రాష్ట్రంలో ఆన్లైన్ పౌర పన్ను సాఫ్ట్వేర్ సైబర్ దాడి గురైంది? మనం సైబర్ నేరాల గురించి చాలా డీటెయిల్గా చెప్పుకుంటప్పుడు ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. అయితే ఆ సైబర్ నేరాలు అనేటువంటివి ఏవైతే నిరంతరంగా ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇక్కడ ఇచ్చినటువంటిది ఏంటంటే ఇటీవల కింది ఏ రాష్ట్రంలో ఆన్లైన్ పౌర పన్ను చెల్లింపే సాఫ్ట్వేరు సైబర్ దాడికి గురైంది అంటే అది మధ్యప్రదేశ్లోని ఈ నగరపాలిక అనే ఒక ప్రభుత్వ సంస్థ, బిల్లులు చెల్లించేటువంటి సంస్థ ఏదైతే ఉందో అది ఈ దాడికి గురైంది. తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా కింది వాటిలో ఏ కార్యక్రమము సీనియర్ మహిళా శాస్త్రవేత్తలు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇంటర్డిసిప్లినరీ రంగాలలో పరిశోధన చేయడానికి మరియు వారిని ప్రోత్సహించడానికి కొరకు రూపొందించబడ్డది? ఇన్స్పైర్షి, గటి, తర్వాత సెర్బ్ పవర్, తర్వాత విదుషి అనేది. ఆన్సర్ ఏంటంటే
విదుషి అనేటువంటిది ఏదైతే ఉందో అది సరి అయినటువంటి ఆన్సర్ అవుతుంది. అంటే రిటైర్ అంటే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ లేక ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ రిటైర్డ్ అయిన మహిళలు కానీ లేక వృద్ధాప్యంలోకి వచ్చిన మహిళలు తాము పరిశోధన చెయ్యాలి అనుకుంటే వాళ్ళని ప్రోత్సహించడానికి కొరకు భారత ప్రభుత్వం ప్రారంభించినటువంటి ప్రోగ్రాం పేరు విదుషి అంటారు. కాబట్టి ఇవన్నీ 90 వరకు అంటే మన సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా 30 క్వశ్చన్స్ ఇచ్చాడు గ్రూప్ 1 లోపల. మనం చెప్పుకున్నటువంటి అంటే ఆన్లైన్లో ఇప్పటి వరకు ఏవైతే టాపిక్స్ కవర్ చేశానో వాటిలో నుండి వచ్చినటువంటివి కొన్ని అందులో లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ దీన్ని తీసుకున్నప్పుడు మన కరెంట్ అఫైర్స్లో కూడా ఇందాక చెప్పాను దాదాపు సుమారు 10 క్వశ్చన్స్ వచ్చాయి. ఏంటంటే ఇటీవలి వార్తల్లో కనిపించిన సంఘం డిజిటల్ ట్విన్ క్రింది వాటిలో భారతదేశం యొక్క ఏ విభాగం యొక్క చొరవ వల్ల ఏర్పడ్డది అనేది. మీరు ఎమర్జింగ్ టెక్నాలజీల వీడియో చూసినట్లయితే అందులో అనేక రకాలైనటువంటి చెప్పుకున్నాం మనం. అందులో ఒకటి ఏంటంటే డిజిటల్ ట్విన్ అనేటువంటిది. దాన్ని ఎవరు ఏర్పాటు చేశారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు ఈ మధ్య దాన్ని ప్రారంభించడం అనేటువంటి జరిగింది. తర్వాత ఇది కరెంట్ అఫైర్స్ కింద కవర్ అయినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ బిట్లు చెప్తున్నాను మీకు. తర్వాత నెక్స్ట్ క్రింది ప్రకటనలు పరిగణించండి. భారత నౌకాదళ నౌకలు చీతా, గుల్జార్ మరియు మగర్ 12వ జనవరి 2024 భారత నౌకాదళం నుండి ఉపసంహరించబడ్డాయి. లక్షద్వీపులో ఉపసంహరణ కార్యక్రమం నిర్వహించబడ్డది. డిసెంబర్ 26, 2023 ముంబైలోని నేవల్ డాక్యార్డ్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఐఎన్ఎస్ ఇంఫాల్ ప్రాజెక్ట్ 15B స్టెల్త్ గైడెడ్ మిజైల్ డిస్ట్రాయర్ని భారత నావికాదళంలో ప్రవేశపెట్టారు అని ఇచ్చారు. ఇక్కడ గమనిస్తే ఈ రెండు కూడా రక్షా రంగానికి సంబంధించినటువంటి. అయితే ఇందులో మొదటి తీసుకున్నప్పుడు ఈ చీతా, గుల్జార్ మరియు మగర్ అన్నది. మగర్ కదా, అది కుంభీర్ అంటారు. కుంభీర్ అనే వాటిని జనవరి 12, 2024 నౌకాదళం నుండి లక్షద్వీపులో ఉపసంహరించారు అని ఇచ్చాడు. వీటి లక్షద్వీపులో ఉపసంహరించలేదు, వీటిని పోర్ట్ బ్లెయిర్లో ఉపసంహరించారు. పోర్ట్ బ్లెయిర్. కాబట్టి మొదటి స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో తప్పు, రెండవది కరెక్ట్. ఇది 2023 డిసెంబర్ 26 నాడ ముంబైలోని నావల్ డాక్యార్డ్లో జరిగిన కార్యక్రమంలో ఐఎన్ఎస్ ఇంఫాల్ అనేటువంటి దాన్ని భారత నావికాదళంలో ప్రవేశపెట్టారు. తర్వాత ఈ కరెంట్ అఫైర్స్ పరంగా కవర్ అయినటువంటి వాటిలో మళ్ళీ తీసుకుంటే ప్రపంచంలోని మొట్టమొదటి నో కోడ్ కంప్యూటర్ విజన్ ప్లాట్ఫామ్ అయిన ప్రథముని ప్రారంభించిన కంపెనీ గుర్తించండి. ఇది ఎమర్జింగ్ టెక్నాలజీలో భాగంగా ఉంటుంది మనకు. కాబట్టి దాన్ని తీసుకుంటే ప్రథమ అనే పేరుతోటి ప్రపంచంలోని మొట్టమొదటిసారిగా భారతదేశము నో కోడ్ కంప్యూటర్ విజన్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. ఆ ప్రారంభించినటువంటి కంపెనీ పేరు అసర్ట్ ఏఐ అనేటువంటి కంపెనీ. దాని పేరు అసర్ట్ ఏఐ అంటారు. తర్వాత కింది వాటిలో ఏ అంతరిక్ష సంస్థలు తమ తదుపరి తరము H3 రాకెట్ కక్షలోకి ప్రవేశపెట్టింది? H3 అది జాక్సా, జపాన్ యొక్క అంతరిక్ష సంస్థ పేరు జాక్సా. వాళ్ళు దాన్ని ప్రయోగించడం అనేది జరిగింది. తర్వాత నెక్స్ట్ రైట్, ఇందులో రొమ్ము మరియు అండాశయ క్యాన్సర్ను ముందస్తుగా గుర్తించడం కోసము రూపొందించిన కృత్రిమ మేధస్సు ఏఐ ప్లాట్ఫామ్ను ఆంకాలజీ ఏఐ ఎవరి ద్వారా ప్రారంభించబడ్డది అని ఇచ్చాడు. ఇలా 4 స్టేట్మెంట్ ఇచ్చాడు. సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ యొక్క సహకారంతో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ద్వారా ప్రారంభించబడ్డది. రెండవది సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ యొక్క సహకారంతో డాక్టర్ బి బొరు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా ప్రారంభించబడ్డది. మూడవది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క సహకారంతో
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ ప్రివెన్షన్ అండ్ రీసెర్చ్ ద్వారా ప్రారంభించబడ్డది. తర్వాత సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ యొక్క సహకారంతో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ద్వారా ప్రారంభించబడ్డది. ఇది కరెక్ట్. అందులో మనం గమనిస్తే ఇక్కడ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, ఇది మనము ఐసిటి సమాచార సాంకేతిక రంగం చెప్పినప్పుడు చెప్పుకున్నాము. ఇది మహారాష్ట్రలో పుణే నగరంలో ఉంటుంది. వాళ్ళ సహకారంతో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు ఈ కృత్రిమ మేధతో పనిచేసే ఆంకాలజీ ఏఐ అనే దాన్ని ప్రారంభించారు. తర్వాత నెక్స్ట్ పేస్, ఉపగ్రహానికి సంబంధించి కింది ప్రకటనను పరిగణించండి. పేస్ అనే దాన్ని నాసా వాళ్ళు తయారు చేశారు. ఇది సముద్ర ఆరోగ్యము, గాలి నాణ్యత మరియు వాతావరణ మార్పుల ప్రభావాలను అధ్యయనం చేయడానికి రూపొందించినటువంటి నాసా యొక్క ఉపగ్రహము. తర్వాత పేస్ ఉపగ్రహము 8వ ఫిబ్రవరి 2024న స్పేస్ ఎక్స్ ఫాల్కన్ రాకెట్ ద్వారా విజయవంతంగా ప్రయోగించబడ్డది. క్రింది వాటిలో ప్రకటనలో ఏవి తప్పు అని ఇచ్చాడు. ఆ రెండు సరి అయినవి, ఏది తప్పు కాదు. చూడండి, కోసం ఏపీఎస్ వాళ్ళు ఇంతకుముందు ఏవి సరి అయింది అని అడిగేవాడు, ఇప్పుడు ఏవి తప్పు అని కూడా ఇస్తున్నాడు. ఆ జాగ్రత్త చదువుకొని ఆన్సర్ పెట్టాలి మనం. తర్వాత నెక్స్ట్ది, భారత ప్రధానిచే ప్రారంభించబడిన భారతదేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఫెర్రీని ఎవరు నిర్మించారు? అంటే హైడ్రోజన్తో నడిచే ఒక ఓడ, దాన్ని ఎవరు నిర్మించారు? ఎవరంటే కేరళలో ఉన్నటువంటి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు నిర్మించారు. దీన్ని భారత ప్రధానమంత్రి గారు మన ఫిబ్రవరిలో తమిళనాడులోని తుత్తుక్కుడి జిల్లాకు వెళ్ళి అక్కడ అనేక కార్యక్రమాల్లో పాల్గొని అక్కడ నుండి వర్చువల్గా ప్రారంభించినటువంటిదే ఈ హైడ్రోజన్తో నడిచేటువంటి ఫెర్రీ, అంటే ఒక బోటు లాగా ఉండేటువంటిది. దీన్ని ఉత్తరప్రదేశ్లోని వారణాసి తీసుకొని వెళ్ళి వారణాసి లోపల ఉపయోగించబోతూ ఉన్నారు. తర్వాత స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా ప్రయోగానికి సిద్ధమవుతున్న భారతదేశం మొట్టమొదటి గూఢాచార ఉపగ్రహాన్ని ఎవరు నిర్మించారు? ఇదొక భవిష్యత్తులో ఇస్రో చేపట్టబోయే ప్రయోగం అది. అందులో దాన్ని నిర్మించబోతున్నటువంటి వాళ్ళు బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్, స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్, ధృవ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్. దీని ఎవరు అంటే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేస్తున్నారు. తర్వాత ఇటీవల ఈ క్రింది వాటిలో అంతర్జాతీయ సౌర కూటమిలో చేరిన 119వ దేశం ఏది? అది మాల్తా. అంటే అంతర్జాతీయ సౌర కూటమి, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనే దాన్ని భారతదేశం యొక్క చొరవతోటి దాన్ని ఏర్పాటు చేశారు. అందులో చాలా దేశాలు చేరుతున్నాయి. ఇటీవల 119వ దేశంగా చేరినటువంటిది మాల్దా అనేటువంటిది. ఈ విధంగా కరెంట్ అఫైర్స్లో కూడా సుమారు 10 క్వశ్చన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి కవర్ అయినాయి. మనం చెప్పిన వాటి నుంచి కవర్ అవుతూ వచ్చాయి. కాబట్టి మీకు చెప్పినట్టుగా తప్పనిసరిగా ఎగ్జామ్ వరకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ మన యాప్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. చేసి మీకు వీలైనంత ఎక్కువ సమాచారం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ వీడియో వింటున్నటువంటి చూస్తున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ముఖ్యంగా మీరు గమనించండి. మనము ఎంత విస్తృతంగా చదువుకుంటే, ఎంత వివరంగా మనం క్లాసులు చెప్పుకుంటే అంత ఉపయోగకరంగా ఉంటుంది విద్యార్థికి. అంతేగాని కట్టే కొట్టే తెచ్చే టైపులో మనము పాఠాలు చెప్పుకోకూడదు, అలా చదవకూడదు కూడా. వీలైనంత వివరంగా చదవాలి. బేసిక్స్ నుండి లేటెస్ట్ డెవలప్మెంట్స్ వరకు చదువుకుంటూ రావాలి. అప్పుడే ఏ ఎగ్జామ్ అయినా సరే దాన్ని మనము ఫుల్ఫిల్ చేయగలుగుతాము, అనుకున్న జాబ్ సంపాదించుకోగలుగుతాం. ఈ విధంగా ఈరోజు మన ఏపీ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో సెకండ్ పేపర్లోని సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చినటువంటి ప్రశ్నలు ఇవి. ఒక్క ప్రశ్న కూడా మనం అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి రాలేదు. అన్నీ మనం కవర్ చేసినటువంటి ఏరియాల నుంచి వచ్చాయి. కాబట్టి గ్రూప్ 2లో కూడా మీరు ఇలాగే ప్రిపేర్ కండి. మీకు ఎప్పటికప్పుడు కావలసినంత మార్గనిర్దేశకాన్ని చేస్తూ
ఎప్పటికప్పుడు ఎగ్జామ్ వరకు కూడా గ్రూప్ 2 ఎగ్జామ్ మెయిన్స్ అయ్యేంత వరకు కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేషన్ చేస్తూ కావలసినటువంటి సమాచారం మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. ఓకే, విష్ గుడ్ లక్ టు ఆల్.